ఓకేమా. మనకు ప్రాబిలిటీ అన్నాక ఏముంటుంది చెప్పండి, ఆన్సర్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంటుంది? ఫ్రాక్షన్ ఉంటుంది. ఆన్సర్ ఎప్పుడైనా ఎలా ఉంటుంది? ఫ్రాక్షన్ ఉంటుంది, లేకుంటే పర్సంటేజ్ ఉంటుంది. ఛాన్సెస్ గురించి డిస్కస్ చేస్తుంది ఇదంతా. ఓకే, ఇప్పుడు చూడండి మా ఛాన్సెస్ అంటే చూడండి, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, మీరు వెళ్ళారు, మీ ఫ్రెండ్ వెళ్ళారు. ఓకే, ఇద్దరు వెళ్ళారు, ఉండేది ఒక పోస్టే. ఛాన్స్ ఎంత ఉన్నట్టు మీకు? 1/2నే కదా. అదే ముగ్గురున్నారు అనుకోండి, అప్పుడేమవుతుంది చెప్పండి? 1/3. అదే నలుగురు ఉంటే 1/4. కాయిన్ ఉంది, కాయిన్ వచ్చాక ఏముంటుంది అంటే మనకు రెండే ఛాన్స్. ఒకటేమో హెడ్ ఉంటుంది, టైల్ ఉంటుంది. తెలుగులో బొమ్మ బొరుసు, బొమ్మ బొరుసు అంటారు. బొమ్మ పడే సంభావ్యత ఏముంటుంది ఎప్పుడు? 1/2నే. బొరుసు కూడా హాఫే, 50-50 ఛాన్సెస్ కదా. అంటే ఇక్కడ మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే ఛాన్సెస్ గురించి. ఓకే, ఎప్పుడైనా సరే ఆన్సర్ ఎప్పుడైనా ఉంటుందంటే ఫ్రాక్షన్ లో ఉంటుంది. మీకు జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎంత చెప్పండి? వెరీ గుడ్, 100% 1. ఓకే, ఇది ఒక్కటి తప్ప మిగతావన్నీ కూడా ఫ్రాక్షన్స్ వచ్చాయి. ఇది తప్ప మిగతావన్నీ ఏం చెప్పండి, ఫ్రాక్షనే ఉంటుంది. ఓకే, ఎప్పుడు సరే డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, న్యూమినేటర్ వాల్యూ ఏమో తక్కువ ఉంటుంది. ఓకే, ఈ కండిషన్స్ ఓకేనా? ఓకే, ప్రాబిలిటీ మా ఫస్ట్ టాపిక్ కాన్సెప్ట్ ఏం తీసుకుంటామంటే ప్రాబ్లం బేస్డ్ ఆన్ కాయిన్స్. కాయిన్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి మా, దానికి ఉండేది హెడ్ టైల్ రెండే. ఓకే, ఏముంటాయి చెప్పండి? హెడ్ ఒకటి, టైల్స్ ఒకటి, రెండు మాత్రమే ఉంటాయి. ఓకే, మనకు కాయిన్స్ ఎన్నైనా వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ తీసుకొని చూడండి, 2 నాణ్యాలను ఒకేసారి ఎగరవేసినప్పుడు కనీసం ఒక బొమ్మ బొరుసు వచ్చే సంభావ్యత అంటున్నాడు. క్వశ్చన్ ఓకేనా? ఏమి ఇస్తాడు చెప్పండి? 2 నాణ్యాలు ఉన్నాయి అంటే ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 2 నాణ్యాలు ఉన్నాయి. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ ఆన్ వన్ హెడ్ వెన్ 2 కాయిన్స్ ఆర్ టాస్డ్ వన్స్. 2 కాయిన్స్ ఏం చేస్తాడు చెప్పండి? 2 కాయిన్స్ ను ఒకసారి టాచ్ చేసిన, ఒక కాయిన్ ని 2 సార్లు టాచ్ చేసిన ఒకటే. ఇది అర్థమవుతుందా? 2 కాయిన్స్ ని ఒకసారి చేసిన, లేకుంటే ఒక కాయిన్ ని 2 టైమ్స్ చేసిన ఒకటే ఆన్సర్. ఓకేనా? మనకి ఏం చేస్తున్నాడు అంటే కాయిన్ వేస్తున్నాడు. జనరల్ చూడండి, మా కాయిన్ ఉన్నప్పుడు మనకి ఏమి ఉంటాయి చెప్పండి ఛాన్సెస్? ఫస్ట్ 2 కాయిన్స్ ఉన్నాయి, ఫస్ట్ దాంట్లో హెడ్ ఉంటే రెండో దాంట్లో కూడా ఏముంటుంది చెప్పండి? హెడ్ తీసుకుందామా? ఓకే, నెక్స్ట్ మా ఫస్ట్ దాంట్లో హెడ్ పడితే రెండోది టైల్ పడే ఛాన్స్ ఉంది కదా. ఫస్ట్ చూడండి మా హెడ్ అయితే, రెండోది హెడ్ టైల్, నెక్స్ట్ మా టైల్ హెడ్, నెక్స్ట్ మా టైల్ టైల్. ఇంకొక ఛాన్స్ ఉందా? చూడండి మొత్తం అంతా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 4 వచ్చేది ఏంటంటే హెడ్ కానీ వస్తుంది, లేకుంటే హెడ్ టైలు, టైలు హెడ్, టైలు టైల్. ఇంత దాకా క్లియర్ ఎక్కడ? ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడుతున్నాడు? కనీసం 2 నాలుగు వేసినప్పుడు కనీసం ఒక బొరుసు వచ్చే సంభావ్యత కానించండి. కనీసం అంటే ఒకటి కానీ అంతకన్నా ఎక్కువగానే ఉండొచ్చు. కనీసం అంటే మీనింగ్ చెప్పండి మా. కనీసం పాస్ అవుతారు ఒక సబ్జెక్ట్ అంటే అర్థం ఏం చెప్పండి? ఒకటైనా పాస్ కావచ్చు, రెండైనా పోవచ్చు. కనీసం నీకు 10 రూపాయలు ఉన్నాయంటే దాని అర్థం చెప్పండి? 10 రూపాయలు ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కాదు. క్లియర్ అక్కడ? మనకేమిస్తాడు? కనీసం ఒక బొరుసు అంటున్నాడు. అంటే ఒక బొరుసు అంటే టైల్, కనీసం ఒక టైల్ కన్నా ఎక్కువ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 3. ఓకేనా? ఒకటేమో 2 ఉన్నాయి, రెండేమో 1 ఉంది, అంటే మొత్తం ఎన్ని ఉన్నట్టు? 3 బై మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పండి? 1 2 3 4 కదా. అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే 3/4 అవుతుంది. ఇదే పర్సంటేజ్ అడిగితే 3/4 ఇంటూ 100 వేస్తే ఎంత అవుతుంది చెప్పండి మా? 1 25 ఎంత వస్తుంది చెప్పండి? 75% అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా? మనకి ఏం చేస్తున్నామంటే క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు? నాణ్యాలు ఎగరేస్తున్నాడు. నాణ్యాలు ఎగరేస్తే దాన్ని బేస్ చేసుకునే, అంటే మనకి ఇవి చేస్తాం, ఏవి ఛాన్సెస్ ఉంటుంది, ఆ ఛాన్సెస్ బేస్ చేసుకొని రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి ఏముంది చెప్పండి? హెడ్ రాశాను, తర్వాత హెడ్ టైలు, తర్వాత టైలు హెడ్, తర్వాత టైలు టైల్ రాసుకున్నాం. తర్వాత ఏం చేస్తుంది చెప్పండి? వాడు అడిగిన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు? అట్లీస్ట్ 1 హెడ్ అడిగింది. 1 హెడ్ అయినా 1 టైల్ అయినా అవే కదా ఉండేది. ఓకే, కనీసం 1 హెడ్ అంటే చూడండి, హెడ్ 1, దీని గురించి మాట్లాడుతున్నా. కనీసం ఒక హెడ్ తెలుగు అదే ఉందా? బొరుసు, బొమ్మ బొరుసు, ఇంగ్లీష్ వేరే ఉంది, తెలుగు వేరే ఉంది, అంతే. ఓకే, క్వశ్చన్ ఓకే అర్థమైంది కదా? వాడు అడిగేది అంటే ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ కూడా 3 ఉన్నాయి కాబట్టి హెడ్స్ తీసుకుంటున్నాం, హెడ్స్ కాబట్టి 3/4 రాస్తున్నాం. ఇంతవరకు ఓకే. ఇప్పుడు చూడండి ఎన్ని రాస్తాం? మనకి ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాం చెప్పండి? సింపుల్ గా రాసుకున్నాం. అదే 5 నాణ్యాలు ఇస్తే, 10 ఇస్తే అవి ఎలా చేయాలో అది ఇంపార్టెంట్. ఇక్కడ ఇదైతే రాసుకున్నాం కాన్సెప్ట్. క్వశ్చన్ చూడండి మా, 2 సార్లు వచ్చింది ఒకటే. 2 నాణ్యాలు టాస్ లో వరుసగా 2 సార్లు టైల్స్ ను పొందే సంభావ్యత ఎంత అంటాడు? సేమ్ క్వశ్చన్ కదా. ఇక్కడ కూడా ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? 2 నాణ్యాలు ఉన్నాయి. ఏమి ఇస్తాడు చెప్పండి? వరుసగా 2 టైల్స్ అంటే టోటల్ టైల్స్ పడే సంభావ్యత. టోటల్ టైల్స్ 1 కదా ఉంది, 1/2
4 అవుతుంది. నిజమే. చూడండి ఏం చేస్తుంది చెప్పండి. ఫస్ట్ చూడండి హెడ్ ఉంటే చూడ ఫస్ట్ హెడ్ ఉంటే తర్వాత కూడా హెడ్ రాసుకుంటాం. తర్వాత హెడ్ టైల్స్, నెక్స్ట్ టైల్ హెడ్, నెక్స్ట్ టైల్ టైల్. ఇంత దాకా ఓకేనా? మనకేమి 2 సార్లు ఏం పడాలంట? టైల్స్ పడాలి. 2 సార్లు టైల్స్ అంటే ఇదే కదా. 2 సార్లు టైల్స్ అంటే 1 ఛాన్స్ ఉంది కాబట్టి 1/4 రాస్తున్నా. ఎక్కడిది 4? 1 2 3 4 ఉన్నాయి కాబట్టి జనరల్ గేమ్ లో చూడండి ఆ 4 ఎక్కడిది అంటే ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? నాణ్యాలు వేస్తున్నాడు. ఎన్నిసార్లు ఏం చేస్తున్నాడు టాస్ వేస్తున్నాడు. అంటే చూడండి ఏం చేస్తుంది చెప్పండి అంటే పవర్ వాల్యూ తీసుకుంటాం. 2 స్క్వేర్ రాస్తున్నాం. స్క్వేర్ ఎందుకంటే ఎన్నిసార్లు వేస్తున్నాడు? 2 సార్లు ఎగరేస్తున్నాడు. అదే 3 సార్లు ఎగరేస్తే 2 క్యూబ్ తీసుకుంటాం. 4 సార్లు ఎగరేస్తే 2/4 తీసుకుంటాం. క్లియర్ ఓకేనా? 4 సార్లు ఎగరేస్తే 2/4 తీసుకుంటాం. రాసుకుంటారు. ఇది క్వశ్చన్ రాసుకోండి. తెలుగులో లేదు, క్వశ్చన్ రాపిస్తూ చూడండి. 3 నాణ్యాలను ఒకసారి ఎగిరేసినప్పుడు 3 నాణ్యాలను ఒకసారి ఎగరవేసినప్పుడు వచ్చే సంభావ్యత క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. 3 హెడ్స్ అంటే తెలుగులో ఏమంటారు చెప్పండి? బొమ్మలు. క్వశ్చన్ నెంబర్ 1 3 బొమ్మలు. సెకండ్ వన్ అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే కనీసం 2 బొమ్మలు. కనీసం 2 బొమ్మలు. నెక్స్ట్ వన్ అట్మోస్ట్ 2 టైల్స్ అంటే అట్మోస్ట్ అంటే 2 కన్నా ఎక్కువ బొరుసులు పడే పాము. 2 కన్నా ఎక్కువ, 2 అంతకన్నా ఎక్కువ 2 అంతకన్నా ఎక్కువ బొరుసు పడే సంభావ్యత ఎంత? లాస్ట్ వన్ అసలు బొరుసు పడకపోవడానికి సంభావ్యత. అసలు బొరుసు పడకపోవడానికి ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా? మనకేమి ఇస్తారని చెప్పండి. మనకు ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఉన్న హింట్ ఏది చూడండి. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఉన్నాయమ్మా? 3 కాయిన్స్ టాస్డ్ వన్స్. ఓకే, 3 నాణ్యాలు ఏం చేస్తున్నాడు అంటే ఒకసారి ఎగరేస్తున్నాడు. ఒక నాణ్యాన్ని 3 సార్లు ఎగరేస్తే అదే మీనింగ్. ఓకేనా? మనకేమి ఇస్తాడు చెప్పండి. ప్రాబిలిటీ ఒక 4 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఏమడుతున్నాడు? 3 హెడ్స్ అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు మొత్తం అదైతే క్వశ్చన్. అంటే మన ఫస్ట్ ఏముందంటే ప్రాబిలిటీస్ అయితే ఏం రాసుకోవాలి, ఛాన్సెస్ అయితే తీసుకోవాలి. ఛాన్సెస్ చూడండి. ఫస్ట్ ఏముంటుంది చెప్పండి? ఏమి ఇస్తున్నాడు? కాయిన్స్ ఏముంటుంది చెప్పండి? హెడ్ ఒకటి, టైల్ ఒకటే. కాబట్టి చూడండి ఫస్ట్ ఏముంటుంది అంటే హెడ్ 3 సార్లు రాస్తున్నా. ఎందుకు 3 కాయిన్స్ కాబట్టి. ఇంతదాకా క్లియర్ ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి మనకేముంది చెప్పండి? 2 క్యూబ్ ఓకేనా? ఎందుకు 2 క్యూబ్? 3 అంటే 2 క్యూబ్ ఎంత? 8. అంటే మనకు మొత్తం ఛాన్సెస్ అన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. మనం రాసేవి 8 వస్తాయి. ఇది ఓకేనా? తర్వాత చూడండి హెడ్ రాశాను, తర్వాత హెడ్ టైల్ ఓకేనా? రెండోది. మూడోది చూడండి హెడ్ టైల్ మధ్యకి తీసుకొస్తున్నాను. హెడ్ నెక్స్ట్ టైల్ హెడ్ ఇది ఓకేనా అందరికి? రెండోది చూడండి 3 కూడా ఏం రాస్తున్నా? టైల్ రాస్తున్నా. తర్వాత ఏమవుతుంది చెప్పండి? టైల్ హెడ్. నెక్స్ట్ టైల్ హెడ్ టైల్. నెక్స్ట్ హెడ్ టైల్. మొత్తం ఎన్ని చెప్పండి? 8. మనకు రావాల్సింది కూడా 8 కదా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతున్నాడు? 3 హెడ్స్ పడే సంభావ్యత అంటున్నాడు. 3 హెడ్స్ అంటే 3 హెడ్స్ ఎక్కడ ఉండే చెప్పండి ఒకటే కదా. ఛాన్స్ ఏముంది మనకు? 1. కాబట్టి 1 ఫస్ట్ క్వశ్చన్కి ఏం రాస్తున్నా అంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి 1/8 రాస్తున్నా. 8 ఎందుకు? డినామినేటర్ వాల్యూలు ఏముంటుంది చెప్పండి? ఎప్పుడైనా సరే టోటల్ ఉంటుంది. న్యూమినేటర్ వాల్యూ వాడు అడిగినేది వేస్తాం. 1/8. సెకండ్ క్వశ్చన్ ఏమడుతున్నాడు? అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే కనీసము 2 ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. 2 అంతకన్నా ఎక్కువ ఏమున్నాయి చెప్పండి
రెండు అంతకన్నా ఇది ఒకటేనా 1 2 3 4 కదా 4 కదా ఉంది కాబట్టి ఏమవుతుంది చెప్పండి మా 4/8 అంటే దట్ మీన్స్ 1/2 ఇది ఓకేనా మనం ఎప్పుడైనా సరే సింప్లిఫై చేయాలి 1/2 ఇంతవరకు ఓకేనా థర్డ్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు ఏమి ఇచ్చాడు మా అట్మోస్ట్ 2 టైల్స్ అంటే మీనింగ్ ఏం చెప్పండి 2 అంతకన్నా 2 అట్మోస్ట్ మా రెండు అంతకన్నా తక్కువ రాసుకుని తక్కువ రెండు అంతకన్నా తక్కువ మా రెండు అంతకన్నా తక్కువ ఏముంటుంది చెప్పండి టైల్స్ కదా రెండు అంతకన్నా తక్కువ అంటే 1 ఒకటా 2 3 4 5 6 6/8 అంటే ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి 3/4 ఆన్సర్ ఎంత అంటే 3/4 రెండు అంతకన్నా తక్కువ రాసుకోండి మాది థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే రెండు అంతకన్నా తక్కువ లాస్ట్ వన్ మా ఏమి ఇస్తున్నాడు నో టైల్స్ అంటే టైల్స్ అనేది కనపడకూడదు ఏదంటే కనపడట్లేదు దీంట్లోనే కదమ్మా కాబట్టి ఏమవుతుంది చెప్పండి ఫోర్త్ వన్ ఏమవుతుంది చెప్పండి 1/8 అవుతుంది ఇంతవరకు క్లియర్ ఓకేనా ఫస్ట్ చూడండి ఏం చేస్తాను చెప్పండి ఇవి రాసుకున్నాం తర్వాత ఏం రాస్తున్నాను చెప్పండి మా వాడు అడిగిన క్వశ్చన్ ప్రకారం 3 హెడ్స్ అన్నాడు 3 హెడ్స్ అన్నప్పుడు ఏం చేస్తాడు 3 హెడ్స్ ఉండాలి అంటే 1/8 నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే రెండు అంతకన్నా ఎక్కువ రెండు అంతకన్నా ఎక్కువ అంటే రెండు అంతకన్నా ఎక్కువ ఏమున్నాయి చెప్పండి ఏవి హెడ్స్ 1 2 3 4 4/8 రాస్తే ఎంత వచ్చింది 1/2 8 ఎందుకు రాస్తున్నాం అంటే మనకు 2 క్యూబ్ కదా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అట్మోస్ట్ 2 టైల్స్ అంటే రెండు అంతకన్నా తక్కువ రెండు అంతకన్నా తక్కువ ఏమున్నాయి చెప్పండి 6 ఉన్నాయి 6/8 అంటే ఎంత 3/4 లాస్ట్ వన్ ఏమి ఇస్తున్నాడు నో టైల్స్ టైల్స్ ఎక్కడ లేవు చెప్పండి ఎక్కడ ఇదే కదా కాబట్టి 1/8 అనేది ఆన్సర్ అవుతుంది ఓకేనా రాసుకోండి అందరికి ఓకే కదా మరి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ క్వశ్చన్ ఎన్ని కాయిన్స్ ఇస్తున్నాడు ఇక్కడ 3 కాయిన్స్ మరి 4 కాయిన్స్ ఇస్తే ఏం చేయాలి చెప్పండి 2/4 ఎంత 16 అంటే మనకి ఇచ్చిన ఎగ్జామ్ లో 16 టైమ్స్ రాసుకుంటూ కూర్చుంటామా ఎన్ని మార్కులకు 1 మార్క్ కోసం మనం ఏం చేస్తామో చెప్పండి 16 రాయాలి ఒకసారి చూద్దాం చూడండి 16 అంటే నెక్స్ట్ క్వశ్చన్ అదేనా 4 నెక్స్ట్ చూడండి ఇదే చూడండి నెక్స్ట్ వన్ ఇచ్చాడు ఇఫ్ ఒకవేళ మీరు ఫెయిర్ కాయిన్ 4 సార్లు తిప్పినట్లయితే కనీసం ఒక టైల్ పొందే సంభావ్యత ఎంత ఒక కాయిన్ ఉందంటే దాన్ని ఏం చేస్తాను చెప్పండి 4 సార్లు వేస్తున్నాడు 4 సార్లు అంటే చూడండి జనరల్గా ఏం చేయాలి చెప్పండి ఫస్ట్ హెడ్ 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 ఓకేనా నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడమ్మా 2/4 రాస్తున్నాం 2/4 ఎంత 16 అంటే మొత్తం వచ్చింది వస్తాయి 16 వస్తాయి నెక్స్ట్ మా హెడ్ 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 టైల్ నెక్స్ట్ మా హెడ్ హెడ్ టైల్ హెడ్ మనకేమైనా 10 మార్కుల క్వశ్చన్ అది ఎన్ని మార్కుల క్వశ్చన్ మా 1 మార్క్ క్వశ్చనే కదా జనరల్గా స్టార్టింగ్లో బేసిక్ కాన్సెప్ట్ చెప్పడానికి ఆ రెండు అలా చెప్పా కానీ మనం చేయాల్సింది అది కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓకేనా ఇదైతే అర్థమైంది కదా నెక్స్ట్ ఏం చేస్తాను చెప్పండి మా హెడ్ టైల్ హెడ్ హెడ్ నెక్స్ట్ మా ఇక్కడ రాసేద్దాం టైల్ హెడ్ 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 అన్ని హెడ్సే కదా 4 చూడండి 1 2 3 4 5 అయినాయి నెక్స్ట్ ఏం చేస్తాను చెప్పండి మా మళ్ళీ ఒక 5 వస్తాయి తర్వాత మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి మా 6 వస్తాయి అవి మొత్తం రాసుకొని మళ్ళీ ఏం చేసుకోవాలి కౌంట్ చేసుకుంటూ కూర్చోవాలి క్లియర్ అదే కదా కాన్సెప్ట్ ఓకే కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి ఇది ఆర్డర్ ఎలా ఉంది అని ఓకే నిజమంటే చెప్పా ఇక్కడ పక్కన పెట్టమన్నా కానీ రాయలేదు ఇంతవరకు ఓకేనా క్వశ్చన్ అర్థమైంది కదా మనకేం సార్ 4 ఇవ్వచ్చు 5 ఇవ్వచ్చు దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఇస్తాడు ఓకే జనరల్ ఐడియా ఉందా హెడ్ అండ్ టైల్స్ దేనికి గేమ్స్ ఆడుతున్నారో తెలుసా టైల్ పడినప్పుడు ఆ 5 రూపీస్ ఇవ్వడం హెడ్ పడినప్పుడు దాన్ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ ఇస్తాడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే చూడండి ఒక గేమ్ ఆడుతున్నాడు ఓకే ఇదే తీసుకుందాం ఓకే 4 సార్లు కాయిన్స్ వేసినప్పుడు హెడ్ పడినప్పుడు వాడికి 10 రూపాయలు వస్తుంది టైల్ పడినప్పుడు 2 రూపాయలు పోతుంది ఓకేనా అయితే వాడు 25 రూపాయలు సంపాదించే సంభావ్యత ఎంత అంటాడు ఓకే క్వశ్చన్ అర్థమవుతుంది కదా అంటే క్వశ్చన్ ఏమి ఇస్తాడు అంటే టోటల్ గా కాయిన్స్ మీద ఇస్తున్నాడు క్వశ్చన్స్ అంతే అర్థమైంది కదా క్వశ్చన్ ఈ టాపిక్ మొత్తం ఎలా చేస్తాము అంటే పాస్కల్లా బేస్ మీద ఉంటుంది ఏది పాస్కల్లా ఏం లేదు పాస్కల్లా అంటే ఏం లేదు ఏముంటుంది అంటే 1 1 1 1 2 1 ఇది ఓకేనా ఫస్ట్ 1 రాశాను తర్వాత ఏం చేస్తుంది చెప్పండి ఇక్కడ 1
తర్వాత ఇక్కడ రాశాను. తర్వాత చూడండి ఇక్కడ 1 అక్కడ 1 రాసి ఈ రెండు యాడ్ చేసి ఇక్కడ రాస్తాను. తర్వాత ఇక్కడ 1 ఓకేనా, ఈ రెండు యాడ్ అయితే 3 అవుతుంది, ఇది యాడ్ అవుతే 3 అవుతుంది, ఇది 1 అవుతుంది. నెక్స్ట్ మా ఇది 1 4 6 4 1. నెక్స్ట్ చూడండి 1 5 10 10 5 1. చూడడానికి ఎలా ఉంది, 5 చుక్కల్లాగా ఉంది కదా, 5 చుక్కల ముగ్గు. ఓకేనా, 1 రాస్తున్నాం, తర్వాత 1 1, తర్వాత 1 2 1, తర్వాత 1 3 3 1, తర్వాత 1 4. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకు ఫస్ట్ చూడండి ఇదేమో 1 గురించి, ఇక్కడ ఏమి నెంబర్ ఉంది చెప్పండి 2, అంటే ఇది 2 కాయిన్స్ గురించి మాట్లాడతాను. ఇక్కడ ఏ నెంబర్ ఉంది చెప్పండి అంటే 1 తర్వాత నెంబర్ ఏముంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 1 ఉంది, అంటే ఇక్కడ ఇది 1 వదిలేసేయండి, ఈ రిమైనింగ్ 1 ఏముంది 1. ఒకసారి టాచ్ చేసే దాని గురించి చెప్తుంది. ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్, ఇది 4 టైమ్స్, ఇది 5 టైమ్స్. ఇన్ కేస్ కింద ఇంకోటి వస్తే 6 టైమ్స్, అంటే 6 ఏమవుతుంది 1 6 15 20 15 6 1 అవుతుంది. అదే 7 అయితే మళ్ళీ ఇంకొకరి, అది కూడా పెద్ద కష్టమే లేదు. మనం 4 రాసుకొని దాని నుండి కింద నుండి వేసుకుంటూ వెళ్ళిపోతాం. అన్ని కూడా రాయక్కర్లా. ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి, 4 రాసుకొని అక్కడ నుండి 4కి ఏముంటుంది చెప్పండి 1 4 6 4 1. 4కి ఏముంటుంది చెప్పండి 1 4 6 4 1. తర్వాత 5కి దాని నుండి రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి ఇదైతే రాసుకుంటారు ఫస్ట్, అర్థమైంది కదా. ఓకే, దీన్ని ఎలా అప్లై చేయాలో చెప్తాను. టోటల్గా ఇదే దాన్ని తీసుకొని ఎక్కడ చేస్తామంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లై చేస్తాం. ఏం చేస్తాం చెప్పండి, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ అన్ని ఇలా చేయొచ్చు దీంతో. ఓకే, ఇదే ఎక్కడ అప్లై చేస్తున్నాం మనం, ఇక్కడ ప్రాబిలిటీలో కాయిన్స్ మీద అప్లై చేసుకుంటాం. క్లియర్ అక్కడ. ఇప్పుడు చూడండి 4ది గుర్తుంది కదా, 5ది 3ది. ఫస్ట్ 4 చెప్పేసి మళ్ళీ 3కి కూడా చేద్దాం. ఇంతకుముందు వెనక్కి వెళ్ళిపోయినాం కదా, అవి ఎలా చేస్తాను చెప్తాను. తీసేద్దాం ఇది. ఇప్పుడు ఇమీడియట్గా మనకి ఏమి ఇచ్చాడు చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఏమి ఇస్తున్నాడు, ఎన్నిసార్లు ఎగిరేస్తున్నాడు 4 టైమ్స్. అంటే ఇక్కడ ఏం రాస్తున్నాడు అంటే 1 4 6 4 1 రాస్తున్నా. ఇది ఓకేనా అందరికి, ఎందుకది 4 టైమ్స్ కాబట్టి 1 4 6 4 1. ఇమీడియట్గా చూడండి 1 4 6 4 1 ఇక్కడ రాసేస్తున్నా. ఇది ఓకేనా, మనం ఎందుకు అది తీసుకుంటున్నాం అంటే 4 టైమ్స్ కాబట్టి ఇది తీసుకుంటున్నాం. ఇమీడియట్గా చూడండి ఇక్కడ హెడ్ పెట్టేసేయండి. ఓకేనా, హెడ్ పెట్టి ఆల్ అని రాసేసాయి. తర్వాత 1 2 3 0 ఇంతవరకు ఓకేనా. 1 2 3 0, లేకుంటే 0 నుండి స్టార్ట్ చేసుకున్నా 0 1 2 3 0. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇక్కడ ఆల్ రాసేసాయి. ఆల్ రాసినప్పుడు ఏమవుతుందా 1 2 3 తప్పు రాశాను. ఇప్పుడు హెడ్ కదా, టైల్స్ ఆల్ అవుతుంది. ఆల్ అయినప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 1 2 3 0 ఇంతవరకు ఓకేనా. లాస్ట్ది 0 ఉంటుంది. చూడండి ఆల్ రాసేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఏమో ఆల్, తర్వాత 1 2 3నే, తర్వాత ఏమొస్తుంది చెప్పండి 0, తర్వాత టైల్స్ రాస్తున్నాను. ఆల్ 1 2 3 0 ఇంతవరకు ఓకేనా. ఇది అర్థమైంది కదా. మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు చెప్పండి, ఒకవేళ ఫెయిర్ నాణ్యాలు 4 సార్లు, ఫెయిర్ నాణ్యం అంటే ఇది దాని అర్థం చెప్పండి, అన్బేస్డ్ అంటే జనాలు చూడండి కాయిన్ ఎగిరేస్తే అది బేస్డ్ ఉంది అనుకోండి, బేస్డ్ నిలబడుతుందా, టైల్ పడదు హెడ్ పడదు. ఓకే, అన్బేస్డ్ ఎందుకు అంటున్నాడు అంటే, అన్బేస్డ్ అంటే దాని అర్థం చెప్పండి, ఖచ్చితంగా అది ఏమవుతుంది చెప్పండి, హెడ్ అయినా పడాలి టైల్ అయినా పడాలి. ఓకే, అందుకనే ఇస్తున్నాడు. వాడు ఏమిస్తున్నాడు చెప్పండి క్వశ్చన్ ఏమిస్తున్నాడు, కనీసం ఒక టైల్ అంటున్నాడు. కనీసం ఒక టైల్ అంటే ఏం చెప్పండి ఇది తప్ప మిగతావన్నీ కదా. కనీసం ఒక టైల్ అంటే మీనింగ్ ఏం చెప్పండి ఒకటి అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు కదా. ఒకటి ఎక్కువ అంతకన్నా ఎక్కువ అంటే ఈ 0 తప్ప రిమైనింగే కదా, అడిగింది టైలే కదా. అంటే 1 + 2 + 3 ఎంత 6. అంటే ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి 6/2 ఎన్ని 2 పవర్ 4 ఎంత 16. ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి 3/8. ఆన్సర్ ఎంత అంటే 3/8. కాన్సెప్ట్ అర్థమైందా. ఏం రాసుకున్నాను చెప్పండి ఫస్ట్ దీన్ని బేస్ చేసుకున్నా. వాడి క్వశ్చన్ ఏమి అడిగాడు దాన్ని బట్టి వెళ్తాం. క్వశ్చన్ ఏమి అడిగాడు, వాడు అడిగింది ఏది అంటే కనీసం ఒక టైల్ అన్నాడు. అంటే ఒకటి అంతకన్నా ఎక్కువ ఉండాలి, అంటే 0 లేకుండా కాబట్టి అవి తీసుకున్నాను. ఓకే, ఇది రాసుకుని రిమైనింగ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి చెప్తాను. ఇది జాగ్రత్తగా గమనించండి. ఏం రాసుకుని చెప్పండి, ఫస్ట్ ఏమో ఆల్ అవుతుంది, తర్వాత ఏమవుతుందో గుర్తుపెట్టుకోండి. మనము పవర్ చూడండి, ఎన్ని నాణ్యాలు 4 సార్లు ఎగిరేసేటప్పుడు జనరల్గా చూడండి 3 ఎండ్ అవుతుంది. 5 ఉంటే ఏమవుతుంది చెప్పండి, అక్కడ 4 వస్తుంది. అదైతే మర్చిపోకండి. ఓకే, ఇక్కడ 4 సార్లు ఉంది కాబట్టి 4 అనే నెంబర్ ఇక్కడ రాదు. 5 ఉంటే 5 రాదు. 6 ఉంటే ఇక్కడ వేసే నెంబర్ 6 రాదు.
హింట్ గుర్తుంటుందా? అదే 7 ఉంటే ఇక్కడ ఏం నెంబర్ రాదు చెప్పండి? 6తో ఎండ్ అవుతుంది, 7 అయితే రాదు. 7 ప్లేస్లో మళ్ళీ చూడండి 1 2 3 రాసిన తర్వాత 0 అవుతుంది. అదే 6 ఉంటే 1 2 3 4 5 0 అవుతుంది. 7 ఉంటే 6 దాకా వచ్చి మళ్ళీ ఏమవుతుంది చెప్పండి? 0. ఇదైతే గుర్తుంటుంది కదా? ఇప్పుడు చూడండి మా నెక్స్ట్ క్వశ్చన్ ఉందా? క్వశ్చన్ ఏమి ఇస్తుంది చెప్పండి మా. ఒకవేళ మీరు ఫెయిర్ నాణ్యాన్ని 5 సార్లు తిప్పినట్లయితే సరిగా 3 హెడ్స్ టైల్స్ పొందే సంభావ్యత ఎంత? మా 1 కాదు 2 సార్లు ఎన్నిసార్లు ఎగరేస్తాం చెప్పండి? 5 సార్లు అంటే మనం ఎంత రాయాలి చెప్పండి? 2⁵. ఏమి ఇచ్చాడు మా? ఏమి ఇస్తున్నాడు మనకు? ఒక నాణ్యాన్ని ఎన్నిసార్లు ఎగరేస్తున్నాడు? 5 సార్లు ఎగరేస్తున్నాడు. 5 సార్లు అంటే 2⁵. ఎంతమా? 32. ఒక్కసారి ఇమాజిన్ చేసేసుకోండి. మనం ఏం రాయాలి చెప్పండి? హెడ్ 5 అయినాయా? తర్వాత మా హెడ్ టైల్. నెక్స్ట్ మా హెడ్ అంతే కదా, కరెక్టే కదా? తర్వాత మళ్ళీ అది మొత్తం టోటల్ ఎన్నిసార్లు రాయాలి? 32 రాయాలి. మరి చూడండి మా, మరి ఎందుకు ఇచ్చాడు 5 సార్లు ఎగరేయమని? దానికి ఒక లాజిక్ ఉంది, అది చేయమని ఇస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దాన్ని ఏం చేస్తున్నాం? కంటిన్యూగా రాసేసుకుంటాం. ఇది ఓకే, అర్థమైంది కదా? ఇలా ఇచ్చినప్పుడు మనం చేసేది ఏం చెప్పండి? ఫస్ట్ మనకేమి ఇచ్చాడు? ఇది సో ఆన్ మా. ఓకే, మనకి ఎన్నిసార్లు ఇచ్చాడు? 5 టైమ్స్ ఇచ్చాడు. 5 టైమ్స్ కాబట్టి ఏం చేస్తుంది? పాస్కల్ చూడండి ఏమవుతుంది చెప్పండి? 1 5 10 10 5 1. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నోట్స్ చూసి చెప్తుంటారే కదా, ఎగ్జామ్కి అయితే నోట్స్ తీసుకోం, కనీసం ఇలా రాసుకొని కూడా పోలేం. కరెక్టే కదా? పోతామా కదా? ఖచ్చితంగా అయితే గుర్తుండాలి. 4 వరకు గుర్తుపెట్టుకోండి, తర్వాత నుండి పెద్ద ఈజీ, కష్టమేం కాదు. 4కి ఏమొస్తుంది చెప్పండి? 1 4 6 4 1. అదైతే గుర్తుపెట్టుకుని తర్వాత నుండి యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి 1 5 10 10 5 1 కదా. ఇప్పుడు ఫస్ట్ చూడండి 1 మీద ఏముంటుంది చెప్పండి? హెడ్ ఇక్కడ రాస్తున్నా. హెడ్ అని రాయొచ్చు, టైల్ రాయొచ్చు. హెడ్ రాస్తున్నా, హెడ్ వస్తున్నప్పుడు ఏమో చెప్పండి? ఆల్, అంటే అన్ని హెడ్స్ బట్టి సంభావ్యత. నెక్స్ట్ మా 1 2 3 4 0 ఇంత దాకా ఓకేనా? నెక్స్ట్ ఏమవుతుంది చెప్పండి మా? టైల్ రాస్తున్నాను. టైల్ ఏమవుతుంది చెప్పండి మా? ఇది ఆల్ అవుతుంది. తర్వాత 1 2 3 4 0 ఇంత దాకా క్లియర్ ఓకేనా? ఇక వాడు ఏ క్వశ్చన్ అడిగినా దీన్ని బేస్ చేసుకుని నిజం అంటే ఎన్ని క్వశ్చన్స్ క్రియేట్ అవుతాయి అంటే 16 క్వశ్చన్స్ క్రియేట్ అవుతాయి. దీని మీద 16 క్వశ్చన్స్ రాసుకోవచ్చు. వాడు అడిగింది ఒకటే, అది చేద్దాం చూడండి. ఫస్ట్ ఏమి ఇస్తున్నాడు? సరిగ్గా 3 టైల్స్ అంట. అంటే 3 టైల్స్ మాత్రమే ఉండాలి. 3 టైల్స్ ఉండేది 3నే కదా. 3కి ఏముంది చెప్పండి? 10. వాటి ఆన్సర్ ఎంత అంటే 10/32. అంటే ఏమవుతుందమ్మా? 2 5s 2 16s అంటే 5/16. ఆన్సర్ ఎంత అంటే 5/16. ఇప్పుడు చెప్పండి, ప్యూర్ మ్యాథ్స్ టఫా ఈజీయా? డెడ్ ఈజీ మా టాపిక్. ఇంకోసారే మా ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు జాగ్రత్తగా గమనించండి. ఏమి ఇచ్చాడు? ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? ఒక కాయిన్ ఏం చేస్తున్నాడంటే 5 టైమ్స్ ఇచ్చాడు. అది కీమా. 5 టైమ్స్ కాబట్టి ఏం రాస్తున్నాడంటే 2⁵ అంటే 32 వస్తాయి. 5 ఇచ్చినందుకు ఏం రాస్తున్నా అంటే పాస్కల్లా 5 ఏమవుతుంది చెప్పండి? 1 5 10 10 5 1. ఇది పాస్కల్లా ఓకేనా? క్లియర్ ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే హెడ్స్ రాసుకుంటున్నాం. మన ఇష్టం, అది టైల్ ఏం రాసుకోవచ్చు. హెడ్ రాసి ఫస్ట్ ఆలన్స్ రాసుకుంటాం. తర్వాత 1 2 3 4 రాస్తున్నా, లాస్ట్ 0 ఉంటుంది. మళ్ళీ టైల్స్ వచ్చి మళ్ళీ ఏమవుతుంది చెప్పండి? ఆల్ వస్తుంది. తర్వాత 1 2 3 4 0 మా. ఇంతవరకు ఓకేనా? కన్ఫ్యూజ్ ఏం లేదు కదా? ఇలా రాసుకుంటామా. మనకి ఏం క్వశ్చన్ అడిగాడు? సరిగ్గా 3 టైల్స్ అన్నాడు. అంటే 3 టైల్స్ ఉండాలంటే రిమైనింగ్ 2 హెడ్స్ ఉన్నట్టే కదా. సరిగ్గా 3 టైల్స్ అంటే దాని అర్థం ఏం చెప్పండి? 2 హెడ్స్ ఉన్నట్టే రిమైనింగ్. దాని గురించి చెప్పట్లే. అప్పుడు ఏమవుతుంది చెప్పండి ఆన్సర్? సరిగ్గా 3 టైల్స్. 3 టైల్స్ ఏముంది? దేంట్లో ఉంది? 3. అంటే 3 అంటే 3కి ఏముంది చెప్పండి? 10. 10/2⁵ ఎంత? 32. అది ఎప్పుడైనా సరే దాని మీద బేస్ చేయదు. 4 కాయిన్స్ అయితే 16 వస్తుంది. అది 6 వస్తే 2⁵6 అంటే 64 రాసుకుంటాం. కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇక్కడ చూడండి.
ఇది ఆల్రెడీ చేసాం. మనం ఏమైనా రాసుకున్నాము, ఒకటే వేసుకున్నాం ఏమని హెడ్ టైల్ రాసుకున్నాం కదా. అలా కాకుండా పాస్కల్ అప్లై చేసుకున్నాం. చూడండి ఏమి ఇచ్చాడు, 3 కాయిన్స్ ఆర్ టాస్డ్ వన్స్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్నాడు. ఓకే, అంటే ఏది ఇస్తున్నాడు చెప్పండి ఫస్ట్ మనకు 3 కాయిన్స్ అన్నాడు. అంటే ఏం రాసుకుంటామ్మా 2^3నే కదా. అంటే ఇక్కడ పవర్ వాల్యూ ఏముందో అది పాస్కల్ అవుతుంది. పవర్ వాల్యూ ఏముంది 3 కాబట్టి 3 కాబట్టి 1 3 1. ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుంది మా హెడ్స్ అవుతుంది, అన్ని ఆల్ అవుతుంది. తర్వాత 1 to 0 1 to 0 మా ఇది ఆల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మా టైల్స్ రాస్తున్నాను, ఇక్కడేమో ఆల్ అవుతుంది. తర్వాత 1 to 0. ఇంతవరకు క్లియర్ అక్కడ 1 to 0 మా. ఇప్పుడు చూడండి ఏమడుతున్నాడు మనకు ఫస్ట్ది 3 హెడ్స్ అంటున్నాడు. అంటే 3 హెడ్స్ అంటే ఆల్ హెడ్సే కదమ్మా. అంటే ఎంత అవుతుంది చెప్పండి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 1/8 అవుతుంది ఒకటో క్వశ్చన్కి. రెండో క్వశ్చన్కి చూడండి ఏమిస్తుంది చెప్పండి, అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే 2 అంతకన్నా ఎక్కువ, 2 అంతకన్నా ఎక్కువ ఉన్నాయేమో. 2 అన్నది ఎంతకన్నా ఎక్కువమా, 2 అంతకన్నా ఎక్కువ. ఈ రెండే కదమ్మా 3 1 4 ఒకటే కదా. 2 అంతకన్నా ఎక్కువ అంటే ఇక్కడ ఆల్ అంటే 3నే కదమ్మా. ఇది 2 అంటే 3 1 ఎంత 4, 4/8 అంటే 4/8 అంటే ఆన్సర్ ఎంత చెప్పండి 1/2. మూడో క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, అట్మోస్ట్ 2 టైల్స్ అంటే 2 అంతకన్నా తక్కువ. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మా 1 ఉంది, తర్వాత ఇక్కడ 2, 3 + 3 ఎంత 6/8. ఇది కదా మనం తీసుకో 2 అంతకన్నా తక్కువ అంటే ఆన్సర్ ఏమవుతుంది మా 3/4. అంతేనా 3 క్వశ్చన్స్. నాలుగోది ఏమి చెప్పండి, నో టైల్స్. నో టైల్స్ అంటే టైల్స్ అసలు లేనేది ఇదే కదా. ఎంత 1/8. ఆన్సర్ ఎంత అంటే 1/8. క్లియర్ ఎక్కనా. ఇప్పుడు చూడండి మా మనం ఇది రాసుకొని దీని మీద క్వశ్చన్స్ రాసుకుందాం. ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు, ఒక 3 క్వశ్చన్స్ రాసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మీరే చెప్పండి ఏం రాసుకుందాం. 4 సార్లు వేస్తున్నాడు అంటే ఏం చేస్తాను చెప్పండి మా 2 హెడ్స్ 2 టైల్స్ పడే సంభావ్యత అడగొచ్చా. 2 హెడ్స్ 2 టైల్స్. నెక్స్ట్ మా 3 హెడ్స్ అది 1 టైల్. నెక్స్ట్ మా చెప్పండి 3 టైల్స్ 1 హెడ్. ఇంకా ఇంకో క్వశ్చన్ తీసుకుందామా. 4th వన్ చెప్పండి ఏమి అడగొచ్చు, క్వశ్చన్ ఏమి అడగొచ్చు. నో టైల్స్. నో టైల్స్. నెక్స్ట్ మా 5th వన్ ఏమడగొచ్చు మా. ఇంకంతా ఇంకేమున్నాయి అడిగే ఛాన్సెస్ ఏమున్నాయి. ఒకటి ఆల్రెడీ కనీసం ఒక టైల్ అన్నాడు కదా, అది కనీసం ఒక టైల్ అంటే ఒక హెడ్ రిమైనింగ్ టైల్స్. క్వశ్చన్స్ ఓకేనా, రాసుకుంటారా, రాసుకొని చెయ్యండి. చేశారా. ఫస్ట్ వన్ ఏమొచ్చింది ఆన్సర్. అసలు పాస్కల్ ఏం రాసుకుంటాం చెప్పండి మా. మనం 4 సార్లు వేస్తున్నాడు కాబట్టి 1 4 6 4 1 మా. ఫస్ట్ ఏమో హెడ్ తీసుకుంటే ఆల్ రాసేస్తున్నాను, తర్వాత 1 2 3 0. నెక్స్ట్ మా టైల్స్ తీసుకుంటే ఆల్ రాస్తాం, నెక్స్ట్ మా 1 2 3 0. మనం ఫైనల్లీ తీసుకునేవి ఏవంటే ఈ వాల్యూస్ తీసుకుంటాం. క్లియర్ అక్కడ ఇవి తీసుకుంటాం. మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి, 2 హెడ్స్ 2 టైల్స్. 2 హెడ్స్ 2 టైల్స్ అనేది 6 కదమ్మా. 6/16. ఎందుకు 16 2^4 కాబట్టి ఎంత మనకి 2^4 కాబట్టి ఏం రాసుకుంటాం అంటే 16. అంటే ఆన్సర్ ఏమవుతుందో 3/8. ఆన్సర్ ఎంత 3/8. నెక్స్ట్ క్వశ్చన్ మా 3 హెడ్స్ ఒక టైల్. 3 హెడ్స్ ఒక టైల్ ఎక్కడ ఉంది చెప్పండి 4/16. అంటే ఆన్సర్ ఎంత 1/4. నెక్స్ట్ వన్ మా 3 టైల్స్ 1 హెడ్. సేమ్ అదే వస్తుంది. 3 హెడ్స్ 3 టైల్స్ 1 హెడ్ అంటే ఇదే కదా. అంటే ఏమి వస్తుంది 4/16. అంటే ఆన్సర్ ఎంత చెప్పండి 1/4 అవుతుంది. లాస్ట్ వన్ మా నో టైల్. అంటే ఆ టైల్ లేనిది ఎక్కడ చెప్పండి 0.
1/16. ఆన్సర్ ఎంత అంటే 1/16. క్లియర్ ఓకేనా? తీసేనా? ఇక్కడ ఎన్ని ఇచ్చాడు చెప్పండి కాయిన్స్? 4 ఉన్నాయి. 5 కూడా ఉన్నాయి కదా మన కాడ. ఇప్పుడు చెప్పండి క్వశ్చన్ ఏమి అడగొచ్చు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయమ్మా? 5 కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ అడిగింది ఏది చెప్పండి? 3 టైల్స్ ఎగ్జాక్ట్లీ అడుగుతున్నాడు. అంటే 3 హెడ్స్ ఎగ్జాక్ట్లీ కూడా అడగొచ్చు. ఆ 2 క్వశ్చన్స్ వదిలేస్తే చూడండి ఏం అడగొచ్చు చెప్పండి క్వశ్చన్స్. చూడమా 2 పవర్ 5 కదా ఇది. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది మీరు చెప్పండి క్వశ్చన్ చెప్పండి. 3 heads 2 tails. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగొచ్చు? అట్లీస్ట్ అంటే దాని అర్థం ఏం చెప్పండి మా? ఒక నిమిషం. అట్లీస్ట్ 3 heads కదా. అట్లీస్ట్ 3 heads అంటే 3 అంతకన్నా ఎక్కువ. 3 అంతకన్నా ఎక్కువ. ఏం అడగొచ్చు మూడోది? అట్మోస్ట్ అంటే 3 అంతకన్నా తక్కువ టైల్ అడగొచ్చు. లేకుంటే 3 అంతకన్నా తక్కువ టైల్స్ కూడా అడగొచ్చు. 3 అంతకన్నా తక్కువ అంటే మైనస్ రాస్తున్నా. ఇంకేం అడగొచ్చు మా? ఒక హెడ్ 4 టైల్స్ అడిగవచ్చు కదా. నెక్స్ట్ క్వశ్చన్ మా ఒక టైల్ 4 heads. నెక్స్ట్ కాంబినేషన్ మా ఇంకేం అడగొచ్చు? ఇది 6th one కదా. 6th one. ఇప్పుడు చూడండి పాస్కల్ రాసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఏం రాసుకోవాలి చెప్పండి? పాస్కల్ ఏమొస్తుంది చెప్పండి? 1 1 5 10 10 5 1. ఫస్ట్ ఏమవుతుంది చెప్పండి? ఆల్ రాసుకుంటాం. హెడ్స్ తీసుకుంటే ఆల్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఏమో 1 2 3 4 0. నెక్స్ట్ టైల్ తీసుకుంటే ఆల్ అవుతుంది. నెక్స్ట్ ఏమో 1 2 3 4 0. గుర్తుపెట్టుకోండి ఎందుకు 0 వస్తుంది 4 తర్వాత అంటే 5 ఉన్నప్పుడు ఏమవుతుంది మా లాస్ట్ది 0 అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ కాంబినేషన్ బట్టి ఇంకేం అడగచ్చు చెప్పండి మా? ఓకే, హెడ్ 4 టైల్స్ అయిపోయింది కదా మా. 1 4 తీసుకున్నాము. 2 3 తీసుకున్నామా? ఏది మా? 5/30 అది కూడా అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ 7th one చూడండి ఏం తీసుకున్నాం? 4 heads అది అయిపోయింది. 3 2 కాంబినేషన్ అయిపోయిందా? ఇంకా అవన్నీ అవే కదా. ఈ కాంబినేషనే కదా మా. ఇంకా అంతే అడిగే క్వశ్చన్స్ అవే. కాంబినేషన్ తిప్పి తిప్పి అడుగుతుంటాడు అంతే. హెడ్స్ అడిగితే టైల్స్ చేస్తారు ఇవి క్వశ్చన్స్. 7th one తీసుకుందాం చూడండి. నో హెడ్ అడగొచ్చు లేకుంటే టైల్ అడగొచ్చు. నెక్స్ట్ వన్ ఆల్ అడిగితే ఆల్ హెడ్స్ అడగొచ్చు లేకుంటే ఆల్ టైల్స్ అడగవచ్చు. చేస్తారా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి ఏమొచ్చింది ఆన్సర్? 5/. అందరికి ఓకేనా? నెక్స్ట్ వన్ మా ఈ సెకండ్ వన్ 1/2 1/2. క్వశ్చన్కి అర్థమైంది కదా. ఏమింది క్వశ్చన్? 3 అంతకన్నా ఎక్కువ. నెక్స్ట్ వన్ మా 3 అంతకన్నా తక్కువ. సెకండ్ వన్ మా క్వశ్చన్ ఏమి అంటే క్వశ్చన్ అర్థమైంది కదా. 3 + 3 హెడ్స్ కాదు 3 అంతకన్నా ఎక్కువ అంటున్నాడు. 3 అంతకన్నా ఎక్కువ అంటే చూడండి హెడ్స్ 3 అంతకన్నా ఎక్కువ ఏమున్నాయి చెప్పండి మా? ఆల్ ఒకటేనా? అది లాస్ట్ తీసుకుందాం. 3 అంతకన్నా ఎక్కువ అంటే 10 ఒక 15 ఎంత? 10 + 5 ఎంత? 15 + 1 16. 16/32. 16/32 కాబట్టి మన ఆన్సర్ ఏమైంది అంటే 1/2 అయింది. 16/32 అంటే 1/2. ఇది మా 3 అంతకన్నా తక్కువ. 3 అంతకన్నా తక్కువ కదా మా అడిగింది. 3 అంతకన్నా తక్కువ హెడ్స్. 3 అంతకన్నా తక్కువ హెడ్స్ ఏమని చెప్పండి మా? 3 కన్నా తక్కువ ఉండాలి. ఏమొస్తుంది మా? 5 + 10 + 3 అంతకన్నా తక్కువ 10 25. 25/32. 25/32 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ మా 0. ఈ 0నా? ఏ 0 అంటున్నారు మా?
ఈ జీరోనా? ఆ జీరో అంటే అది అసలు హెడ్ పడకపోవడం, నో హెడ్. ఈ జీరో చక్కనే నో టైల్, అసలు టైల్ పడకపోవడం. క్లియర్ ఓకేనా? నెక్స్ట్ మూడో క్వశ్చన్ 13. క్వశ్చన్ ఏమి అడిగా చెప్పండి? మూడో క్వశ్చన్ ఇది చేసాం కదా, 25/32 మా. ఇది మా ఇక సేమ్ అదే కదా ఈ క్వశ్చన్ ఒకటే కదా మా. అక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు? 3 అంతకన్నా తక్కువ అన్నాడు. ఇక్కడ కూడా 3 కన్నా అంత తక్కువ టైల్స్ అన్నా సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. హెడ్కి ఏముంటుందో టైల్ కూడా అదే కదా మా ప్రాబిలిటీ. కాబట్టి 25/32. ఇది కూడా ఎంత అంటే 25/32 అవుతుంది. ఇది మా ఒక హెడ్ ఒక టైల్. జాగ్రత్తగా గమనించండి, ఒక హెడ్ ఉండాలి, ఒక టైల్. ఒక హెడ్ 4 టైల్స్, ఒక హెడ్ 4 టైల్స్ ఎంత అంటే 5 కదా, 5/32. ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ వన్ మా, ఇది కూడా అంతే, 5/32 అనేది ఆన్సర్. లాస్ట్ వన్ నో హెడ్ నో టైల్ అంటే అసలు 1/32 అవుతుంది. ఇది మా అది కూడా అంతే సేమ్. ఆల్ అన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి మా? 1/32 అవుతుంది. ఇది కూడా 1/32 అవుతుంది. ఇదే క్వశ్చన్ చూడండి, మనకి ఎలా అడుగుతాడు అంటే, చూడండి క్వశ్చన్ చూడండి, మనకు క్వశ్చన్ ఏమిస్తాడంటే ఇందాక చెప్పాను చూడండి మా, హెడ్ పడినప్పుడు వాడికి ఏమో 10 రూపీస్ వస్తుంది, టైల్ పడినప్పుడు వాడికి ఎంత వస్తుంది అంటే 5 రూపీస్ పోతాయి. ఓకే, అలా అన్నప్పుడు వాడికి 20 రూపాయలు వచ్చే ప్రాబిలిటీ ఎంత అంటాడు. ఇదే తీసుకుందామా? ఈ కాంబినేషన్లోనే క్వశ్చన్ ఎన్నిసార్లు వేస్తున్నాడు చెప్పడమా? ఒక నాణ్యాన్ని 5 సార్లు వేస్తున్నాడు. ప్రతిసారి ఏం చేస్తున్నాడు చెప్పడమా? వాడికి హెడ్ పడినప్పుడు ఏమొస్తుంది? 5 రూపీస్ వస్తుంది. టైల్ పడినప్పుడు ఏమవుతుంది చెప్పండి? 5 రూపీస్ పోతుంది. అయితే వాడికి 20 రూపాయలు వచ్చే ప్రాబిలిటీ ఎంత? ఓకే, క్వశ్చన్ రాసుకోండి. ఒక నాణ్యాన్ని ఎగిరేసినప్పుడు, ఒక నాణ్యాన్ని ఎగురవేసినప్పుడు హెడ్ పడినప్పుడు 10 రూపాయలు గెలుపొందుతాడు. మరియు బొరుసు పడినప్పుడు 5 రూపాయలు కోల్పోతాడు. బొరుసు పడినప్పుడు 5 రూపాయలు కోల్పోతాడు. బొమ్మ పడినప్పుడు మా 10 రూపాయలు వస్తాయి, బొరుసు పడినప్పుడు 5 రూపాయలు పోతాయి. నాణ్యాన్ని 5 సార్లు ఎగరేస్తే, నాణ్యాన్ని 5 సార్లు ఎగరేస్తే అతను 20 రూపాయలు గెలుపొందే సంభావ్యత ఎంత? అతడు 20 రూపాయలు గెలుపొందే సంభావ్యత ఎంత? ఇఫ్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్, if coin is tossed, get head, he win 10 rupees, and tail loss 5 rupees, and tail loss 5 rupees. What is the probability he win 20 rupees? Coin are tossed 5 times. Coin are tossed in 5 times. క్వశ్చన్ అర్థమైంది కదమ్మా? క్వశ్చన్ ఏమి ఇస్తాను చెప్పండి మా? హెడ్ పడినప్పుడు ఎంత ఇస్తారంట? 5 రూపీస్ వస్తుంది. టైల్ పడినప్పుడు ఏమవుతుంది? హెడ్ పడినప్పుడు 10 రూపీస్ వస్తుంది. టైల్ పడినప్పుడు 5 రూపీస్ పోతే వాడికి ఎంత రావాలంట? 25. ఇమీడియట్ గా చూడండి మా, పాస్కల్ లా రాసేసుకుందాం. పాస్కల్ లా ఏముంటుంది చెప్పండి మా? ఫస్ట్ ఏమవుతుంది చెప్పండి? ఎన్నిసార్లు? 5 టైమ్స్ కాబట్టి 1, 5, 10, 10, 5, 1. ఓకేనా? నెక్స్ట్ మా ఇక్కడ ఏం రాస్తుంది చెప్పండి మా? హెడ్ ఆల్ వస్తుంది. ఆల్ అంటే 4 కదా మా ఈడ. నెక్స్ట్ మా 1, 2, 3, 4, 0. నెక్స్ట్ మా టైల్ ఆల్ అంటే ఇది 4 అని. నెక్స్ట్ మా 1, 2, 3, 4, 0. ఇంత దాకా ఓకేనా? వాడికి ఎంత రావాలమ్మా?
గెలుస్తున్నాడో ఓడిపోతున్నాడు చూడండి. 20 రూపాయలు వచ్చాయి, 20 రూపాయలు పోగొట్టుకున్నాడా? 20 రూపాయలు వచ్చాయి వాడికి, ఎంత వచ్చాయి చెప్పండి? 20 రూపీస్ వచ్చాయి అంటే గెలిపించాలంటే వాడికి చూడండి హెడ్ ఎక్కువ పడి ఉండాలి. అది అర్థమవుతుందా? వాడు గెలిపొందాడంటే దాని అర్థం చెప్పండి మా, హెడ్. ఇప్పుడు చూడండి ఇదే తీసుకుందాం, ఫస్ట్ చూడండి ఇది అన్ని చూడండి, అన్ని టైల్స్ పడాయి అనుకో, అన్ని హెడ్ పడితే వాడికి వచ్చేది అని చెప్పండి 40 రూపీస్ వచ్చేటి ఇక్కడ. ఇది అర్థమైందా? ఇక్కడికి చూడండి వాడికి 10 రూపీస్ వచ్చేటివి, 20 రూపీస్ పోయేటివి. 1 into 10 ఎంత? 10. 4 into 5 ఎంత? 20. అంటే 20 రూపీస్ పోయి 10 రూపీస్ వచ్చింటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అంటే -10 రూపీస్. వాడు 10 రూపాయలు పోగొట్టుకోవడానికి ఇది మా 20 రూపీస్ వచ్చి 15 రూపీస్ పోయేటి, అంటే 5 రూపీస్ మిగిలేటివి. ఇది అర్థమైందా? ఇది మా 30 రూపీస్ వచ్చి 10 రూపీస్ పోయేటివి, అంటే ఎంత మిగిలేటివి? 20 రూపీస్. అదే కదా మనకు అడిగింది, అదే కదా కదా. 3 into 10 ఎంతమా? 30 రూపీస్ వచ్చాయి. 2 into 5 ఎంత? 10 రూపీస్ పోయినాయి, అంటే ఫైనల్ ఎంత మిగిలాయి వాడి ఇక్కడ? 20 రూపీస్ మిగిలాయి కదా. మనకు అడిగింది కూడా అదే కదా, 20 కదా. 20 అన్నప్పుడు ఏమవుతుంది? ఇదే కదా. కాబట్టి ఆన్సర్ ఏముంది చెప్పండి మా, 10 ఉందా? 10/32, 5/16. ఆన్సర్ ఎంత వస్తుందంటే 5/16 అనేది ఆన్సర్ అవుతుంది. 25 రాదేమో, కాంబినేషన్ లేదా కదా. ఇక్కడ చూడండి 40 వస్తుంది, తర్వాత ఏమొస్తుందో ఒక 5 రూపీస్ పోతే 35 వస్తుంది తప్ప 25 రాదు. 25 అమౌంట్ ఇవ్వడు. ఇక్కడ ఉన్న అమౌంట్ ఏదో వస్తుందో అదే వస్తుంది మా. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చే అమౌంట్ చెప్పండి వాడికి 40 రూపీస్. ఓకే, ఇక్కడ రాస్తుంది చూడండి అమౌంట్ 40 రూపీస్ ఇక్కడ వస్తుంది. ఇక్కడమా 10 రూపీస్ వచ్చి 20 రూపీస్ పోతే -10 రూపీస్ వస్తుంది ఇక్కడ. ఇక్కడమా -20 రూపీస్ వస్తుంది, 15 పోతుందంటే 5 రూపీస్ వస్తుంది ఇక్కడ. ఇక్కడమా 30, 20 అంటే 20 రూపీస్ ఇక్కడ వస్తుంది. ఇక్కడమా 35 అంటే వాడిచ్చే అమౌంట్ ఖచ్చితంగా దీనిలోనే ఉంటుంది. 40, 10, 5, 20, 35 అంతే. 25 ఇవ్వడు. క్లియర్ ఓకేనా? మనకి ఏది అడిగాడు? 20 రూపీస్ అడిగాడు కాబట్టి ఆన్సర్ తీసుకో 10/32. ఆన్సర్ ఎంత? 5/16. ఓకేనా? రాసుకుంటారా? ఇంకోసారా క్వశ్చన్ చూడు, ఇది ఓకేనా? అర్థమైందా మా? ఫస్ట్ చూడండి, మీకు మీరే ఆడుతున్నారు మా. 4 హెడ్స్ ఎప్పుడైనా ఆడలేదా బ్రదర్స్ అన్నా? అన్నారు కదా. చూడండి అన్ని హెడ్స్ పడ్డాయి అనుకోండి, మనకు వచ్చే రూపీస్ 40 రూపీస్ కదా మా. ఇంకా ఎటువంటి కోల్పోలే కాబట్టి 40 రూపాయలు వచ్చాయి. ఇక్కడ ఒకసారి గెలిచాం, ఒకసారి గెలిస్తే ఎంత వచ్చింది? 10 రూపాయలు వచ్చాయి. మనం పోగొట్టుకుంది 20, అంటే -10 రూపీసే కదా. ఈ కాంబినేషన్ లో 2 సార్లు గెలిచాం, 2 సార్లు గెలిచామంటే మనకి ఎంత వచ్చాయి? 20 రూపీస్ వచ్చాయి. 3 సార్లు ఓడిపోయాం, 15 రూపీస్ పోయినాం, అంటే మన కాడ వచ్చి మిగిలింది ఎంత? 5 రూపీస్ మిగిలాయి. ఇక్కడ 30 రూపీస్ వచ్చాయి. ఇక్కడ ఎంత పోగొట్టుకున్నాం? 20 రూపీస్ పోగొట్టు, అంటే ఎంత మిగిలిన? ఎంతమా? 30 వచ్చింది, 10 పోయినాయి, అంటే 20 మిగిలింది. నెక్స్ట్ మా 4 into 10 ఎంత? 40. 40లో 5 రూపీస్ పోతే 35. లాస్ట్ వన్ అన్ని పోగొట్టుకుంటాం కాబట్టి 20 రూపీస్. ఓకేనా? రాసుకోండి. ఏమని అడిగాడు మా? 4 టైల్స్ అంటున్నాడు. టైల్స్ 4 ఉండాలి, 2 టైల్స్ 4 ఉండేది ఏది ఉంది మా? అసలు ఏమొచ్చింది చెప్పండి భాస్కర్లో? 1, 6, 15, 20, 15, 6, 1. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇది ఓకేనా అందరికి? ఓకేనా? ఇది వచ్చిందా లేదా? షూరా? ఇది మా వాడు అడిగింది టైల్సే కదా అడిగింది. టైల్స్ అడుగుతానే మొత్తం హెడ్స్కి వెళ్ళకల్ మా. టైల్స్ రాసుకుంటాను ఇక్కడ. టైల్ ఫస్ట్ చూడండి ఆల్ అవుతుందా? నెక్స్ట్ 1, 2, 3, 4 ఇక్కడికి ఆగిపోండి. ఎందుకు అంత రాసుకోవడం? కరెక్ట్ కదా. వాడు అడిగింది అక్కడికే కదా. ఎంత? 15/64. ఆన్సర్ ఎంత అంటే 15/64. చెయ్యాలి అంటే మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి మా? 5, 0. నెక్స్ట్ మా హెడ్స్ ఆల్ అవుతుంది. నెక్స్ట్ మా 1, 2, 3, 4, 5, 0. మనకు అడిగింది ఇదే కదా. ఆన్సర్ ఎంత చెప్పండి? 15/64. ఇదే ఆన్సర్ ఫైనల్లీ. ఎంత ఆన్సర్ ఎంత అంటే 15/64 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా? నిజమంటే మనం చేయకూడదు కదా, మన నాన్ మ్యాథ్స్ కదా. పైగా ఇచ్చింది కూడా ఎన్ని కాయిన్స్? 1 2 కాదు, ఎన్ని ఇచ్చాడు? 6 ఇచ్చాడు. క్లియర్? కానీ అర్థమవుతుందా? మా కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇచ్చే ప్రతి క్వశ్చన్కి ఏముంటుంది చెప్పండి? టెక్నిక్స్ ఉంటాయి, టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి మా? టెక్నిక్స్ ఉంటాయనే. మనం ఇన్ టైంలో చేయగలిగే క్వశ్చన్సే ఇస్తాడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఒకసారి పేపర్ చూడండి మా, మనకి ఇంటర్మీడియట్ లేకుండా 10th క్లాస్ పేపరే తీసుకుందాం. ఓకే, వాడు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు?
100 మార్క్స్ ఇచ్చాడు అనుకోండి, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు? 10 క్వశ్చన్స్ ఇచ్చాడు. దాని అర్థం చూడండి, ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం అంతే ఇస్తాడు. ఎక్కువ పట్టేది ఇస్తాడా? మా జనరల్గా మీరు రాసి ఉంటాడు, అడవుల వల్ల ఉపయోగాలు. మీకు ఎక్కువ వచ్చని దాన్ని రాసుకుంటూ పోతే ఏమవుతుంది చెప్పండి? ఆ 10 మార్కులు ఇస్తాడు, అంతకన్నా ఎక్కువ ఇస్తాడా? ఇక్కడ కూడా అంతేమా, మనకు 1 మార్కే. మనం ఎంత చేసినా దానికి ఇచ్చే మార్క్స్ ఎన్ని? 1 మార్కే. ఈ 10th క్లాస్ రాసింటారు, మా సోషల్ రాశారా? పాపులేషన్ వల్ల నష్టాలు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఏం చేస్తాం చెప్పండి మా? యాడిషన్స్ మీద అడిషన్ తీసుకోగలం. ఎందుకు? జనరల్ క్వశ్చన్స్ కదా మావి, కరెక్ట్ కదా? అలా అని ఒక 50 అడిషన్ షీట్ తీస్తే దానికేమో 50 మార్కులు వేస్తాడు. ఎన్ని వేస్తాడు? 1 మార్కే. అంటే ఈ క్వశ్చన్ ఎన్ని మార్కులకు? 1 మార్కే. మనం కష్టపడ్డాం కదా. ఏంది ఎన్నిసార్లు రాశాడు? 6 సార్లు రాశాడు కాబట్టి 64 రాయాలి. ఏంటి? హెడ్ 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 హెడ్, అదే కదా తేడాకేనా? మరి ఇదే మా తేడా. ఎందుకంటే ఐఐటికి ఇంటర్మీడియట్కి తేడా ఇదే. వాడు ఎందుకు అంత ఫీజులు తీసుకుంటాడు, ఎంత తీసుకుంటాడు? ఈ టెక్నిక్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం డిస్కస్ చేసేది మా ప్రతి టాపిక్ లో ఇలానే చెప్తున్నా, టైం మేనేజ్మెంట్తో, లేకుంటే ఇదొక టాపిక్ మాత్రం చెప్తున్నాను. ప్రతి టాపిక్ లో ఉన్నాయి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇచ్చే ప్రతి క్వశ్చన్కి ఏముంటుంది చెప్పండి? మీరు సింపుల్ లెటర్ తీసుకున్నా, కాంపోనెంట్ తీసుకున్నా, ఏరియాస్ వాల్యూ తీసుకున్నా, ప్రాబిలిటీ తీసుకున్నా, హైట్ అని తీసుకున్నా, ఏ క్వశ్చన్ తీసుకున్నా మనం ఎంతసేపులో చేయాలి? 20 seconds లో చేసేవే. ఏ క్వశ్చన్ తీసుకున్నా 20. ఇదే 7 కాయిన్స్ ఇచ్చినా చేయగలరు కదమ్మా. 8 ఇచ్చినా, మీ అదృష్టం బాగుండి 12 ఇస్తే, ఎందుకు అదృష్టం అంటున్నా? మనం మాత్రమే చేస్తాం, మిగతా వాళ్ళు స్కిప్ చేస్తారు ఆ క్వశ్చన్. క్లియర్ ఓకేనా? ఇది అర్థమైంది కదా కాన్సెప్ట్. దీంట్లో ఎలా అడగచ్చు కూడా తెలుసు కదమ్మా. 6 కాయిన్స్ ఇస్తే మళ్ళీ కాంబినేషన్స్ డిస్కస్ చేయట్లే. మీకైతే ఐడియా ఉంది కదా ఎలా ఇస్తాడు అని. ఓకేనా?